కరీంనగర్ జిల్లాకు చెందిన కృష్ణారావు కొన్నేళ్లుగా బిల్డర్గా పనిచేస్తున్నాడు. గత 8 ఏళ్లుగా అపార్ట్మెంట్లో నిర్మిస్తున్న ఆయనకు ఇంటి యజమానులు పడుతున్న కష్టాలను చూసి చెలించిపోయాడు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అప్పులు చేయడం, నగలు అమ్ముకోవడం వంటి వాటి నుంచి పేద మధ్యతరగతి ప్రజలకు విముక్తి కల్పించాలనుకున్నాడు. విదేశాల్లో తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మిస్తున్న తీరును పరిశీలించేందుకు కృష్ణారావు వివిధ దేశాల్లో పర్యటించాడు. అయితే చైనా, జర్మనీ, అమెరికా దేశాల్లో పర్యటించి తక్కువ ఖర్చులో ఇంటిని ఎలా నిర్మించాలో నేర్చుకున్నాడు కృష్ణారావు. ఇందులో భాగంగానే కృష్ణారావు కొత్తగా ఓ వెంచర్ను ప్రారంభించాడు. కేవలం 128 చదరపు అడుగుల్లో తక్కువ ఖర్చుతో 3,24,000కే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నాడు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెబుతున్నాడు. తాను ఉపయోగిస్తున్న నిర్మాణ విధానం ప్రపంచంలోని 140 దేశాల్లో అమలవుతుందని తెలిపాడు. ఇంటి నిర్మాణంలో పిల్లర్లు, గోడల నిర్మాణం కోసం అల్యూమినియం ఫ్రేమ్లను ఉపయోగిస్తామని చెబుతున్నాడు. అనంతరం తలుపులు, కిటికీలు అమర్చి ఫ్రేముల్లో రెడీమిక్స్తో కాంక్రీట్ వేస్తారు. ఆ తర్వాత అల్యూమినియం ఫ్రేములు తొలగించి 4-5 రోజులు క్యూరింగ్ చేస్తారు. ఇలా నిర్మించిన బిల్డింగులకు ప్లాస్టింగ్ అవసరం ఉండదని కృష్ణారావు అంటున్నారు. ఈ పద్ధతి ప్రకారం నిర్మించే ఇంటికి కేవలం 3,24,000 ఖర్చవుతున్నాయి. గోడల నుంచి స్లాబ్ వరకు 33 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మిక్స్ వినియోగిస్తున్నారు. దీంతో క్యూబిక్ మీటర్కు 2,800 చొప్పున 84,000 రూపాయలు ఖర్చవుతాయి. 2 టన్నుల స్టీల్కు గాను 85,000. కేవలం 15 రోజుల్లో నిర్మించే ఈ ఇంటికి 10 మంది కూలీలు అవసరమవుతారు. ఇలా రోజుకు ఒక్కో కూలీకి 400 చొప్పున 60,000 ఖర్చవుతాయి. 4 తలుపులు, కిటికీలకు 30,000, మౌల్డింగ్కు 25,000, ప్లంబరింగ్కు 15,000, కరెంటు కనెక్షన్ కోసం 15,000 ఖర్చవుతాయి. ఇతర ఖర్చులకు మరో 10,000 అవసరమవుతాయని కృష్ణారావు వివరించారు. ఈ ప్లానింగ్ ప్రకారం నిర్మించిన బిల్డింగ్స్ 40 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయని బిల్డర్ కృష్ణారావు గ్యారంటీ ఇస్తున్నాడు. లబ్ధిదారునికి కూడా చాలా ఖర్చు అవుతున్నది. ఇది ఎట్లా తగ్గియాలన్న ఆలోచనలో మేము విదేశాలు పర్యటన చేసి ఈ పద్ధతి నడుస్తుంది. ఒక 140 ప్రపంచంలో 140 దేశాలు వాడుతున్నాయి ఈ పద్ధతిని. రెగ్యులర్గా బెంగళూరులో కూడా చాలా కంపెనీలు వాడుతున్నాయి. ఈ పద్ధతి తెచ్చి మనం ఎందుకు తగ్గియరాదన్న ప్రయత్నం చేశాము. దీంతో ఉపయోగం ఏమైందంటే ఫస్ట్ వేస్టేజ్ 40% తగ్గుతుంది. డ్యూరేషన్ తగ్గాలి. 6 నెలలు కట్టే ఇల్లును మనం 10 రోజుల్లో కూడా తెచ్చినాం అనుకోరి. సో అది తొందరగా కంప్లీట్ అవుతుంది. దాని మీద తొందరగా బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఇది మళ్ళీ స్ట్రెంత్లో వచ్చేసి మనకు 40 years వస్తుంది. ప్రతి ఒక్కరికి సొంతిల్లు అవసరంగా మారిన ఈ రోజుల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఇంటి నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరూ సొంతింటి కల నెరవేర్చుకోవచ్చని సలహా ఇస్తున్నాడు యువ బిల్డర్ కృష్ణారావు. 6 టీవీ, కరీంనగర్ జిల్లా.